బాలరాజు. పటేలమ్మ. ఫోన్ అక్కడ పెట్టినా. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడనికి ఏమీ లేదు. కలెక్టర్ సంబంధం ఖాయం చేసిన తొందరలోనే నీ లగ్గం. నేను బాలరాజుని ప్రేమించాను. గా పొద్దు కలెక్టర్తో లగ్గం అంటే అమ్మా నీ ఇష్టమన్నా? ఆ పొద్దు నాకు ప్రేమ లేదమ్మా. మొన్నే వాడి మీద ప్రేమ పుట్టింది. మొన్న పుడితే రేపోతదిలే. మర్చిపోయే ప్రేమ కాదమ్మా. సరే ఆడికి చెప్తా, గాడే మర్చిపోతాడులే. వాడు మరిసినా నేను మర్వ. మనసిచ్చానమ్మా. నేను మాట ఇచ్చిన. అయినా ఏం చూసి ప్రేమించావే ఆడిని? ఆడు పెద్ద బ్యావర్స్ గాడే. ఈ ఊర్లో అడుగు, గంతెందుకు వాళ్ళ అమ్మ అయ్యని అడుగు చెప్తారు. దాసన్నా, రాండ్రి. ఏంది దాసన్న, నాకేందో భయంగా ఉంది. ఇసుంటా రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుంది ఈయన కథ. ఏంద్రా? రాండ్రి. ఏంద్రా బిడ్డ, ఏడేం కనకారం చేసినావు? గీళ్ళంతా పత్తి శనగ పట్టిన పురుగును చూస్తుంది. నమస్కారం అమ్మా. కూసోరి. రారి కూర్చోంది. ఏయ్, లేరా? బాలరాజు, పర్లేదు కూసోరి. పర్లేదమ్మా. కూసో కూసో. చాయ్ గిట్లా తాగుతారా? వద్దమ్మా. మమ్మల్ని ఎందుకు పిలిచిండ్రమ్మా? చూడు శివయ్య, గప్పట్లో మా నాయనకు ఒక మాట ఇచ్చిన, ఈ ఊర్ని బాగా చూసుకుంటానని. మాట తప్పలే. మాట తప్పమనందుకు మనమాడినోడ్ని ఇడిసిపెట్టిన, కానీ మాట తప్పలే. గీయాల నా బిడ్డ మాట నమ్మి ఒకళ్ళకిచ్చి లగ్గం చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు ఆ మాట తప్పమంటావా? అర్థం కాలేదమ్మా. చిన్నప్పుడు సంధి కలిసి ఆడుకుంటుంటే ముచ్చట అనిపిస్తుండే. కాలేజీలా కలిసి తిరుగుతాంటే దోస్తాననిపిస్తుండే. గంతెందుకు, మా ఇంట్లో కూర్చొని అన్నం తింటుంటే కళ్ళకి మంచిగా అనిపిస్తుండే. కానీ గదే ఇంట్లో నా బిడ్డని నా కళ్ళ ముంగట కౌగిలించుకుంటుంటే మంచిగా అనిపిస్తుందా? ఏందమ్మా మీరు అనేది? ఈడు చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడు బొమ్మను అడిగిండు, ఇచ్చినా. ఇయ్యాల నా బిడ్డను అడుగుతుండు. ఇయ్యాలనా? పంచాయతీ పెట్టి పరిష్కారం చేసుకోనికి ఇది ఊరి సమస్య కాదు, పటేలమ్మ ఇంటి సమస్య. అయ్యో 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 అయ్యో, ఒరే పాపిస్తోడా, ఇంత పని చేసినా ఏ ఆపురి. ఈ ఊర్లో నీ బిడ్డ సానా తప్పులు చేసిండు, చూసి చూడనట్టు వదిలేసిన. కానీ ఇప్పుడు సుట్టపు సుప్పుకొచ్చి సూర్ల కొరకాసు పెట్టినట్టు ఇల్లు కాలబెట్టి పనిచేసిండు. చెప్పురి, ఏం చేద్దాం? ఈ ఊరు ఇడిచిపెట్టి పోతామమ్మా. వెళ్ళిపోతామమ్మా. పదరా బాలరాజు. ఆగురి. ఏడికి పోయేది? పుట్టి పెరిగిన ఊరు. బతుకుతే ఇక్కడనే బతకాలే, సత్తే ఇన్నే చావాలే. ఏడికి పోవాలి? ఎందుకు పోవాలి? తప్పు చేసినందుకో. తప్పు చేసినందుకు. ఆ. మహాలక్ష్మి, నువ్వు కూడా బట్టలు చదువుకో, నువ్వు కూడా పోవాలి. దా పోదాంపా. మహాలక్ష్మి అమ్మ ఎందుకు వస్తుందిరా? ప్రేమించినగా. నేను తప్పు చేసిన కదా. అమ్మా, ఇక్కడ జరిగేది ప్రేమ గురించో తప్పు గురించో కాదు.
అమ్మ ఇచ్చిన మాట గురించి. ఏహే మాట మాట తొక్కలో మాట. మా నాయనకి నేను కూడా చిన్నప్పుడు మాట ఇచ్చిన 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా అని. అయినా అవలే. ఏం మాట్లాడుతున్నావురా? ఆగమ్మా, మా తాత నాకు మాట ఇచ్చిండు నా లగ్గమయ్యే వరకు బతుకుంటా అని. ఉన్నాడా? పాయే మాట వాయే తాత వాయే. మీరిచ్చిన మాట, పటేలమ్మ ఇచ్చిన మాట రెండు ఒకటేనారా? అంటే పటేలమ్మ ఇచ్చిన మాట మాట, మేము ఇచ్చిన మాట టమాటానా? పోవాయే పో, పని చూసుకో. ఏయ్! అమ్మా ఏంద్రా చిన్న పెద్ద లేకుండా ఏందా మాట? ఈ ఊరి సర్పంచ్గా చెప్తున్నా, పోండి ఈ ఊరి ఇడిచిపెట్టి. సర్పంచా? ఎవరికి సర్పంచ్? ఎవరు సర్పంచ్? మీరేమైనా ఓటెత్తే గెలిచిర్రా? అమ్మా నువ్వు ఓటేసినావానే? నాయనా నువ్వు ఓటేసినావా? ఓ పక్కనే తిరుగుతూ ఉంటావు కదా, నువ్వు ఓటేసినావా? గంతెందుకు, మీ ఓటు మీరు వేసుకున్నారా? ఊరంతా కలిసి పటేలమ్మని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హలో, ఊరంతా కాదు, మీలాంటి నలుగురు పెద్ద మనుషులు కలిసి ఎన్నుకున్నారు అంతే. ఓటేసి గెలిస్తేనే సర్పంచ్. అప్పుడు ఎప్పుడో మా తాతల కాలంలో మీకు భూములు ఎక్కువనే అని మా తాతలు మీ తాతల్ని సర్పంచ్గా ఎంచుకున్నారు. మీ తాతలు మీ నాయనకి ఇచ్చిర్రు, మీ నాయన మీకు ఇచ్చిర్రు. గొప్పేముంది గిల్లా? మా తాత బాబర్ అయితే నేను కూడా అక్బర్ అయ్యేటోడిని గంతే. అంటే ఏమంటావురా? ఓట్లేస్తే నేను గెలవనంటావా? ఎవరితోనైనా పోటీ పడితే కదా తెలిసేది. పటేలమ్మకి ఎదురుగా ఎవర్రా నిలబడేది? ఎవరో ఎందుకు హే, నేనే నిలబడతా. ఏంద్రా నువ్వు నాకు ఎదురుగా నిలబడి గెలుస్తావా? ఏమో గెలవచ్చేమో. ఆ సరేరా, సర్పంచ్గా నిలు. ఈ ఊరి జనాల ఓట్లతో సర్పంచ్గా గెలు. అప్పుడు నా బిడ్డ నీకిచ్చి లగ్గం చేస్తా. అమ్మా ఉమ్. కానీ నువ్వు ఓడిపోతే నా బిడ్డని ఈ ఊరిని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి. హ, ఏంద్రా ధైర్యం సాల్తలే? నా ధైర్యం మీ వెనకాలనే ఉన్నది. ఛాలెంజ్. అమ్మా, ఆడ కలెక్టర్ సాబుకు మాట ఇచ్చినావు, ఈడ ఈయనతో పందెం కట్టినావు. ఏందమ్మా అర్థమైతలే? మాట అనేది నిలబెట్టుకునేది, పందెం అనేది గెలిసేది. ఈ పనికి మాలినోడికెళ్ళి నా బిడ్డని కాపాడుకోనికే పందెం కాసాను దాసన్న. మాటపై నిలిసేది నేనే, పందెం గెలిసేది నేనే. నమస్కారం అండి. నమస్తే. మీరు? నేను ఈ జిల్లా కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని. ఓ కూసోండి, చెప్పండి. కొంతమంది పిల్లలు చందమామ కథలు వింటూ పెరిగితే నేను మాత్రం మీ గురించే వింటూ పెరిగాను. మీరన్నా, మీ వ్యక్తిత్వం అన్నా చాలా గౌరవం అండి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మన ఊర్లోకి ఏదైనా చేయాలని ఐఏఎస్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. మంచి చేయాలన్న మంచి మనసు ఆ దేవుడు మీకు ఇచ్చిండు. అమ్మా, మీ ఊరు చెరువు కోసం ఫండ్స్ కావాలని మీరు పిటిషన్ వేశారు. కానీ ఈ ఊరు చెరువు తవ్వకాల కోసం ఎక్స్ట్రా ఫండ్స్ అంటే గవర్నమెంట్ షూరిటీ అడుగుతున్నారమ్మా. దాందే ఉంది బిడ్డ. దాసన్న, అమ్మా. మన ఆస్తి కాగితాలు. క్షమించండి అమ్మా, మీ పర్మిషన్ లేకుండానే నేను షూరిటీ పెట్టేశాను. ఆ విషయం చెప్దామనే వచ్చాను. సానా సంతోషం అవుతుంది. సల్లంగా ఉండు. హాయ్ మా. రా, ఇది నా బిడ్డ మహాలక్ష్మి. హాయ్ అండి. హాయ్ అండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. మంచిది బిడ్డ, పోయిరారి. నేను వండేస్తాను చూడు, నేను వండుతాను చూడు. చేప పులుసు వండుతున్నావా? ఎంతసేపు పడుతుంది? జప్పున్నే అయిపోద్దమ్మా. ఏం చేస్తాను అమ్మాయి గారు? ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టి పుష్ప పులుసులు
అని నన్ను ఫామ్ హౌస్ చేద్దాం అనుకుంటున్నారులే. ఏ కాదే, బాలరాజుకి సాపల పులుసు అంటే ఇష్టం కదా, అందుకే ఫోటోలు తీసి పెడుతున్నా. ఏందే బిడ్డ చేపల పులుసు వాసన పట్టుకుని చక్కగా వంటింట్లోకి వచ్చినావా? అవునమ్మా. పట్టమ్మా. అమ్మా మహా, ఇప్పుడు వచ్చిన పిల్లగాడు ఎట్లున్నాడమ్మా? బాగున్నాడమ్మా. ఆ, మరిగా పిల్లగాడు నీకు నచ్చిండా? నచ్చిండమ్మా. మరిగా పిల్లగాడితో నీకు లగ్గ ముచ్చట మాట్లాడమంటావా? మహా, మాట్లాడమంటావా? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. నా బంగారు, నా కెరికే బిడ్డ, జరా జల్దీ కానీ. పటేలమ్మేమో పెళ్ళంటాంది, ఈ పెళ్ళేమో పులుసు అంటాంది. ఈ పెళ్లి పులుసు అయ్యేటట్లుంది. ఇప్పటికైనా మారాలే, మీరు మారాలే, ఊరు మారాలే, దేశం మారాలే. మారాలి. ఇగో గా చందా పైసలు ఏమన్నా ఉంటే వచ్చే సంవత్సరం కూడా మాకు ఇవ్వుర్రి. నలుగురికి అన్నదానం చేస్తాం, లేదంటే మాలాంటి పోరాళ్ళకి మందు దానం చేస్తాం. మందవుతాం. ఏ మందు దాగుడు కాదురా, మెడికల్ షాప్ మందు. అదే దగ్గుమంది దగ్గుమందు. ఇప్పుడు ఏందయ్యా, ఏమైంది? వినాయకుడిని తెస్తానని అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఇగో ఈడు ఆ చిన్న వినాయకుడిని తెచ్చిండమ్మా. రే సిట్టి బాబు, అమ్మా, మూర్తి ఎంత చిన్నదైతే కీర్తి అంత పెద్దదైతదంటారా పెద్దలు. విగ్రహంలో చిన్నది పెద్దది ఏముందిరా, మొక్కేది 2 చేతులతోనే కదా. ఏందయ్యా? మరి ఏంది గింత దానికి గింత లొల్ల అవసరమా? మహా, వద్దు పటేలమ్మ. ఇగో బాలరాజు, విగ్రహం చిన్నది తెచ్చినా వేడుకలు ఘనంగా జరుపురి. మందుకు స్టప్పు సరిపోయినరా గలీజోడా. బాలరాజు